ఐగుప్తీయులందరూ కూడా ఎంతగానో బానిసత్వంలో మగ్గిపోయేవాళ్ళు. వారిని దేవుడు అలాగే ఆ బాధలలో ఉంచాలి అని అనుకోలేదు. ఆ బానిసత్వంలోనే వారు జీవించాలి, ఇంకా అలాగే మరణించాలి, వారి జీవితాలను ముగించేయాలి అని అనుకోలేదు. కానీ దేవుడు వారిని గమనించి దేవుడు వారిపై కనికరమును కరుణను చూపి వారిని విమోచించాడు, వారికి విడుదలనిచ్చాడు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనకున్న పరిస్థితుల్ని బట్టి మనం అనుకుంటాం, దేవుడి పరిస్థితిలో నన్ను ఇలాగే వదిలేస్తాడా, ఇలాగే నన్ను విడిచిపెడతాడా, ఈ యొక్క సమస్య నా నుంచి దూరం అవ్వదా, ఈ సమస్య ఎప్పటికీ నా జీవితంలో ఇలాగే ఉంటుందా, దీని నుంచి నాకు విడుదల దొరకదా, ఈ పరిస్థితి నుంచి బయటికి రావడం ఇక కుదరదా అన్నట్లుగా మనకు కూడా కొన్నిసార్లు అపవాది అటువంటి ఆలోచనలు కలగజేస్తూ ఉంటాడు. కానీ దయచేసి ఒక శుభవార్త ఏమిటంటే దేవుడు తప్పకుండా సమస్య నుంచి మనల్ని బయటికి తీసుకువస్తాడు. ఆమె నమ్మినట్లయితే ఆ గొప్ప మహిమను మనము చూస్తాము. ఇజ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుకొని ఉంటారు. వాళ్ళు మూలుగుతూ ఉన్నారు. వారు మిక్కటమైన ఆ కష్టాన్ని, ఆ బాధని, లేదంటే ఆ బానిసత్వపు బ్రతుకుని ఈడ్చలేక మూలుగుతూ ప్రభువుకి మొర్రపెట్టినప్పుడు ప్రభువు ఆ మూలుగులను విని వారిని వెలుపలికి తీసుకువచ్చారు, విడుదలను ఇచ్చారు. అలాగే సహోదరి సహోదరుడా, నీవు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ పరిస్థితిని బట్టి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? అయితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. తగిన సమయమందు ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను ఆ పరిస్థితి నుంచి తప్పించి తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. ఆమేన్, ఆమేన్. మన దేవుడు గొప్ప కార్యములు చేయు దేవుడు. శాశ్వతముగా మన సమస్యల్లో, మన పరిస్థితుల్లో అలాగే మనల్ని ఉండనిచ్చేవాడు కాదు. కానీ ఆయన శాశ్వతమైన పరిష్కారమును నీకు నాకు ఇచ్చి మనకి సహాయము చేసే దేవుడై ఉన్నాడు.